కొన్ని నెలలుగా రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతున్న పేరు పునర్విక. ప్రాణాంతకమైన వ్యాధితో పోరాడుతున్న 11 నెలల పసికందును రక్షించుకోవాలని అందరూ కంకణం కట్టుకున్నారు. సాధారణ వ్యక్తుల నుంచి సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ వరకు ప్రతి ఒక్కరూ స్పందించి చిన్నారి చికిత్సకు అవసరమైన భారీ మొత్తాన్ని సమకూర్చారు. అలాగే మంత్రి లోకేష్ కూడా ఏకంగా 6 కోట్లు సమకూర్చారు. ప్రస్తుతం ఆ పసిపాప మళ్లీ ఆరోగ్యంగా తిరిగి రావాలని కోరుతూ కులమతాలకు అతీతంగా దేవుణ్ణి ప్రార్థిస్తున్నారు. పునర్వికకు సంబంధించి మరింత సమాచారం కర్నూలు నుంచి మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళీకృష్ణ అందిస్తారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నటువంటి పునర్విక వైద్య చికిత్సలు అందించేందుకు దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినటువంటి వైద్యులు ఆ 16 కోట్లు అంత డబ్బు మేము వెచ్చించలేమని బాధపడుతున్నటువంటి తల్లిదండ్రులకు మేమున్నామంటూ భరోసానిచ్చి సోషల్ మీడియా వేదికగా కొంత ఫండ్స్ కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు కొంతమంది యువకులు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అని చెప్పండి అన్న, మీరు అసలు ఎక్కడి నుంచి వచ్చారు, మీకు ఎట్లా తెలిసింది, ఎంత కలెక్ట్ చేశారు మీకు? మాది నంద్యాల జిల్లా నందికొట్కూరు అండి. మేము సోషల్ మీడియాలో వైరల్ అవుతుండే చూశాను పాప పునర్విక గురించి. కూతురు పుట్టింది నాకు కూడా. పాప గురించి వాల్యూ అదే హాస్పిటల్ గురించి దానిల గురించి నేను కూడా చూసినాను ఆ బాధలు. అందుకే నేను ఆ పాప గురించి మా నందికొట్కూరు నుంచి మేమంతా ఒక గనీ టీం అని మేము డొనేషన్ కి స్టార్ట్ చేశామండి. 2 days అయింది మేము స్టార్ట్ చేసి. 1,03,500 అయింది. ఇంకా స్టార్ట్ చేద్దామంటే పైనుంచి చేయొద్దని ఫోర్స్ వచ్చింది. చేయకుండా ఉండాలంటే ఊరికే ఉన్నాం. మేము ప్రజెంట్ అయితే ఇది చేశాము. మేము ఇంకా నెక్స్ట్ ఏదైనా మళ్ళీ చేయాలనుకుంటే మేము ట్రై చేస్తాం. మా సోషల్ వల్ల కానీ ఏదైనా కానీ మాకు అప్డేట్ వస్తే మేము చేస్తామని. మీరు చెప్పండి అన్న, అసలు ఒక చిన్న పాప ప్రాణం కోసం కొట్టుమిట్టాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఆ పాపకి వైద్యం చేయించాలని మీరు కూడా మీ వంతుగా ముందుకు వచ్చారు. ఎట్లా అనిపిస్తుంది అన్న? మామూలుగా ఎవరైనా పాప కదన్నా, ఇప్పుడు నాకు కూడా కూతురుంది. పాప కాబట్టి ఆటోమేటిక్ గా ఎవరికైనా జాలి వచ్చేస్తుంది. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో ఆ పాపని ఏదో మా తరపు నుంచి సేవ్ చేయాలనే ఉద్దేశంతో డొనేషన్ స్టార్ట్ చేసినాము. మామూలుగా మాకు ఇది రంజాన్ నెల ఒక్క పొద్దున్నాం మేము. అయినా కూడా ఒక్క పొద్దున్న లెక్క చేయకుండా కూడా మేము తిరిగి కలెక్షన్ చేసింది గనీ టీం అని మాది నందికొట్కూరు. అది విషయం. ఇప్పుడు మనం చూసుకోవచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్స్ లో కులాలు మతాలు అంటూ చాలా మంది విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. అట్లాంటి తరుణంలో అవన్నీ పట్టించుకోకుండా మీ వంతుగా మీరు మానవతను చాటుకున్నారు. ఎట్లా అనిపిస్తుంది మీకు? సపోర్ట్ ఎట్లా వచ్చింది? మెయిన్ గా ముఖ్యంగా మతం గీతం అనేది ఏమి లేదండి. మామూలుగా మన భారతదేశంలో మా ఊర్లో నందికొట్కూరులో అందరూ ఒకటే, అందరూ బాయ్ మాదిరే ఉంటాం. మాకైతే కులం మతం అనేది ఏమి లేదు. మాకు ఫస్ట్ గా మెయిన్ గా ఆ పాప ప్రాణం మాకు కళ్ళకు కనిపించింది అంతే. కులం మతం కనిపించలేదు. ఇంకా మేము ముందరికి వెళ్ళినాం అంతే. ఇంకా ఒక్క పొద్దున్నా కూడా మేము పట్టించుకోకుండా ముందరికెళ్ళి డొనేషన్ కలెక్షన్ చేసినాం. చూస్తున్నారు కదా, చెయ్యి కలిపి ఆ పాప ప్రాణం నిలబెట్టడం కోసం చాలా మంది యువత ముందుకొచ్చారు. ఏదైతే పునర్విక వైద్యం కోసం దాదాపు 16 కోట్ల రూపాయలు ఖర్చు అవుతుందని చెప్పినటువంటి వైద్యులు ఆ 16 కోట్ల రూపాయలు పెట్టుకునేంత స్తోమత తమకు లేదని తల్లిదండ్రులు ఒకసారి పోస్ట్ రిలీజ్ చేసిన వెంటనే తామున్నాము, పాప వైద్యం కోసం మేము తమ వంతు సాయం అందిస్తామంటూ ముందుకొచ్చి చాలా మంది యువత కొంత సోషల్ మీడియా ద్వారా తమ ఇన్స్టా పేజీలు కావచ్చు, యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, వాటి ద్వారా కొంత ఫండ్స్ రైజ్ కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి ఇచ్చేందుకు ముందుకు వచ్చారు. ప్రస్తుతం మనతో పాటు ఇంకా కొంతమంది యువత ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకున్న ప్రయత్నం చేద్దాం. అన్న చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారన్న, ఎట్లా తెలిసింది మీకు? అమలాపురం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి అయితే రావడం జరిగింది. కొంచెం లేట్ అయింది ఇన్స్టాగ్రామ్ లో అది మా వరకు చేరే వరకు. సో మేము ఏంటంటే ఒక 50 days ఛాలెంజ్ కింద తీసుకున్నాం. అయితే ఏమైందంటే మేము Day 1 స్టార్ట్ చేసినప్పటికే Day 2 మన Day 1 నైటే మనకి Day 2 చేద్దాం అన్నప్పటికీ Day 1 నైట్ మనకి ఇలా ఫండ్స్ ఆపేయమని వచ్చింది. అయితే మనకి సింగిల్ డే లోనే 1 lakh దాటింది. అసలు మేము ఇంకా తలుచుకుంటే ఆ 50 days లో ఇంకా తనకి చాలా ఇద్దామనే ధ్యేయంతో పోరాడి అని అనుకున్నాం. కానీ Day 1 లోనే మాకు ఇలా అప్డేట్ వచ్చింది. ఎందుకంటే ఇంత స్పీడ్ రెస్పాన్స్ ప్లస్ అంతమంది అలా రెస్పాన్స్ అవి అందరూ అసాధ్యాన్ని సాధ్యం చేయడం అనేది నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఫస్ట్ థింగ్, ఇంక ఫండ్స్ ఇంత అయిపోతూనే ఆపమని వరకు వచ్చిందంటే అవసరమైతే మన యూనిటీని చూసి గవర్నమెంట్ కూడా దిగొచ్చిందంటే నేను అందరిని కోరుకునేది వదులుతాయి. ఈ యూనిటీ పునర్విక విషయంలోనే కాదు, అలా మనం ఏ సమస్యలు ఉన్నాయో మనం అందరూ కలిసికట్టుగా బయలుదేరితే ఇలాంటి అసాధ్యాలను ఖచ్చితంగా సాధ్యం చేయొచ్చని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. కుటుంబానికి సహాయం అందించడంలో నేను కూడా భాగస్వామ్యం అవుతానంటూ దాదాపు రాజమండ్రి నుంచి కూడా వచ్చినటువంటి ఒక వ్యక్తి ఉన్నారు. ప్రస్తుతం అతనితో మాట్లాడి మరిన్ని విషయాలు అడుగు తెలుసుకుందాం. చెప్పండి, మీరు అసలు మీకు ఎట్లా తెలిసింది పునర్విక పాపకి ఇలాంటి వ్యాధి ఉందని? ఎట్లా మీరు తెలుసుకున్నారు? ఎట్లా మీరు ఈ ఫండ్ కలెక్ట్ చేయడానికి కృషి చేశారు? మనకి ట్రావెల్ జగదీష్ అన్న అని చెప్పేసి ఆ అన్న ద్వారా మనకి తెలిసిందండి సోషల్ మీడియాలో. ఆ సోషల్ మీడియాలో తెలియడం వల్ల మనం కూడా ఒక చేద్దాం, ముందడిగేద్దాం, మనకంటూ సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు కదా, అందరూ అలా ఉండరు కదా బయట, ఎవరో ఎలాంటి వాళ్ళో తెలుస్తుంది కదా అని చెప్పేసి మేము కూడా ముందుగా ఒక అడిగేసామన్నా.
అయితే మేము చేసింది 4 డేసే. ఈ 4 డేస్‌లో మనుషులు ఎలాంటోళ్ళో, వాళ్ళలో ఎలాంటి మానవత్వం ఉన్నదో అసల అనేది మేము తెలుసుకున్నాం. చేసిన 4 డేస్‌లోనే మేము 1,34,000 చిల్లర చేసామన్న. నేను ఒక్కడినే కాదు, నాతో పాటు మా ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు. ఆళ్ళు కూడా చేశారు. అయితే 4 డేస్ జర్నీలో పునర్విక అనే పాప ఒక్కతే కాదు, చాలా మంది ఉన్నారు ఇలాంటి వ్యాధి వచ్చిన వాళ్ళు. ఆళ్ళు కూడా మాకు కూడా మీకు తోచినంత సాయం చేయండి. మా ఇంట్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది అని కూడా ఆళ్ళు కూడా బయటపడ్డారు. అయితే ఇప్పుడు ఈ ఒక్క పాపతోనే ఆగిపోకూడదు ఇది. దేశంలో ఎంతమంది అయితే ఉన్నారో అందరి కోసం ఈ సోషల్ మీడియా ద్వారా మనకు తోచినంత హెల్ప్ మనం చేయాలి. చేసి మన తెలుగు వాళ్ళలో ఉన్న ఒక మానవత్వం ఏంటో తెలుసుకుని అందరికీ తెలియజేయాలని మేము అందరినీ కోరుతున్నామండి. అలాగే ఈ యొక్క ట్రీట్మెంట్‌కి అయిన తర్వాత అన్నతో మాట్లాడడం జరిగింది, సురేష్ అన్నతో. అన్న కూడా ట్రీట్మెంట్ అంతా అయిన తర్వాత మిగతా డబ్బులు కూడా అలాంటివి ఎవరికన్నా వ్యాధి ఉంటే అది మనం బయటకు కూడా ఇద్దాం తమ్ముడు అని కూడా చెప్పేసి అన్నారు అన్న. అలాగే అందరికీ తెలియజేయాలని చెప్పి చెప్తున్నామండి. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసానిస్తూ పునర్వికకు వైద్యం అందించాలి, సేవ్ పునర్విక అని హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియాలో ఒక ట్రెండ్‌ని అయితే సృష్టించారు. దానికి సంబంధించి కర్నూలు జిల్లా కంటే ఎక్కడో ఊరు నుంచి వచ్చి కూడా కుటుంబానికి ఆర్థికంగా సహాయపడేందుకు మేమున్నామంటూ ముందుకు వచ్చినటువంటి కొంతమంది యువత మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంటే చెప్పండి అన్న, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీకు ఎట్లా తెలిసింది పాపకి ఈ వ్యాధి ఉందని చెప్పేసి? మాది వెస్ట్ గోదావరి పెనువంటర్ మండలం మామిడూరు అండి. ఇలాగా సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ లో వాళ్ళ పేరెంట్స్ పెట్టిన వీడియో చూసామండి. 16 కోట్ల వరకు ఖర్చు అవుతుందని చెప్పి, బాగా ఎక్కువ అమౌంట్ కాబట్టి మనం అందరం మిడిల్ క్లాస్ కాబట్టి మానవతా దృక్పథంతో మన వంతు సాయం కూడా చేయాలని చెప్పి మా ఊర్లో ఉన్న యూత్ కుర్రోళ్ళందరినీ ఒక యూనిట్ గా ఫాలోఅప్ అవి ఇలా 5 డేస్ కలెక్ట్ చేయడం జరుగుతుంది. 5 డేస్ లో 1,19,973 రూపాయలు కలెక్ట్ చేసాం. ఈ కార్యక్రమం ఇంకా ముందుకు వెళ్ళి ఇంకా 10 డేస్ వరకు చేద్దాం అనుకున్నాం. కాకపోతే గవర్నమెంట్ అప్రూవల్ స్పందించడం వల్ల అక్కడ వరకు నిలిపేయవలసి వచ్చింది. కానీ ఇలాంటి పాపలు ఈ వ్యాధి ఎస్ఎంఏ వ్యాధితో బాధపడుతున్న పాపలు ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు. వీళ్ళకి కూడా మనం తోచినంత సాయం చేసి ముందుకు వెళ్ళేలా చూడాలి. ఎప్పటి నుంచి పాపకు సాయం చేయాలని చెప్పి మీరు ఈ ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు? ఇది సోషల్ మీడియా న్యూస్ ద్వారా, పేపర్ ద్వారా మేము చూసాం. కానీ మేము అనుకున్న తర్వాత మా ఫ్రెండ్స్ అందరు గ్యాదర్ చేసి ఇలా ఫండ్ కలెక్ట్ చేసి ఎంతకంత ఆ పాపకి ఇస్తే మనం ఏదో మనమంత సహాయం చేసినట్టు ఉంటుంది అని మేము అందరూ అనుకున్నాం. సరే అని ఫ్రెండ్స్ కూడా ఓకే అనడం వల్ల మేము తిరగడం మొదలు పెట్టాం. మేము లాస్ట్ వీకే తిరిగాం. 5 డేస్ అవుతుంది అంతే తిరిగి. మేము 5 డేస్ లో 1,19,973 రూపాయలు ఖర్చు చేసాం. ఇంకా ముందుకు వెళ్దాం అనుకున్నాం. కానీ ఇలాగ గవర్నమెంట్ స్పందించడం వల్ల ఆ పాపకి ఎంతగా ఉన్న అమౌంట్ ని ఇంకా భర్తీ చేయడం వల్ల మేము ఆగిపోవాల్సి వచ్చింది. ఇంకా చాలా మంది పిల్లలకు కూడా ఈ డిసీజ్ ఉందని మాకు ఇప్పుడే తెలిసింది, మన రీసెంట్ గానే మళ్ళీని. అది కూడా గవర్నమెంట్ ఎంతో కొంత సాయం చేస్తే వాళ్ళకి బాగుంటది. ఇప్పుడు కూడా వాళ్ళు న్యూస్ లోకి వస్తున్నారు వాళ్ళను. మనం అంటే చేయగలదు, ఎంతకంత చేయగలదు. కానీ అంత అమౌంట్ గ్యాదర్ చేయడం అంటే మన అవుద్ది. కానీ గవర్నమెంట్ ఉన్నది కదా, గవర్నమెంట్ చేస్తే ఎంతో కొంత మరి వాళ్ళకి కూడా బాగుంటది కదా అని మన ఉద్దేశం. ఈ పాప కోసం మేము చాలా ఇప్పుడు ఏదైతే 10 కోట్ల రూపాయలు ఫండ్ కలెక్ట్ చేశారో దానికి అదనంగా మిగతా డబ్బు అంతా కూడా నేను ఖర్చు పెట్టుకుంటా అని చెప్పి ముందుకు వచ్చారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? అయితే ముందు నుంచి ఉంటే బాగుంటది. మరి ఇప్పుడే వార్త బాగా పబ్లిక్ చూడడం వల్ల అందరూ ఫండ్స్ కలెక్ట్ చేస్తున్నారని తెలిసిన వల్ల గవర్నమెంట్ స్పందించి మిగతా అమౌంట్ ని పెట్టుకుంటా అన్నారు. అది కూడా మాకు చాలా ఆనందకరం ఈ విషయంలో. వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఫండ్ ఆ కుటుంబానికి అందించేందుకు వచ్చినటువంటి యువత మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. మేము ఇక్కడ శ్రీశైలం దగ్గర నుంచి రావడం జరిగింది. మాకు ఈ పునర్విక గురించి సోషల్ మీడియా ద్వారా మాకు తెలియడం జరిగింది. మేము 6 డేస్ కలెక్ట్ చేసాము ఈ పునర్విక పాప కోసము. 6 డేస్ లో 1,60,000 అబోవ్ మేము కలెక్ట్ చేసి తీసుకొచ్చాము. మేము కలెక్ట్ చేసిన తర్వాత వీళ్ళకి వేసే ముందల్లే గవర్నమెంట్ గుడ్ న్యూస్ ఇచ్చింది. గవర్నమెంట్ గుడ్ న్యూస్ ఇచ్చిన తర్వాత మేము కలెక్ట్ చేసిన అమౌంట్ ఏం చేయాలని చెప్పి మాకు అర్థం కాలేదు. ఆ సిచ్యువేషన్ లో వీళ్ళు ఒక ల్యాండ్ మార్క్ పెట్టి ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు, ఆ స్కానర్లు పనిచేయకపోయినా ఇక్కడ వచ్చి ఇవ్వచ్చు అని చెప్పి మాకు ఒక న్యూస్ వచ్చిన తర్వాత మాకు చాలా హ్యాపీ అనిపించింది. కష్టపడి కలెక్ట్ చేసినవి పాప ప్రాణం కోసం అని చెప్పి మేము అనుకున్న పని మేము సఫలం చేయగలుగుతున్నాం అనే ఒక ఆనందం మాకు వచ్చింది. ఒక మధ్యతరగతి కుటుంబానికి 16 కోట్లు అనేది చాలా పెద్ద విషయం అది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు సాయం చేసి మానవత్వం చాటుకొని ప్రతి జిల్లాల నుంచి ప్రతి ఊరు నుంచి అందరూ మా వంతు మేము సాయం చేస్తామని చెప్పి ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కళ్ళు ఇచ్చినందుకు వాళ్ళకు కూడా మేము ఒక శ్రీశైలం తరఫున థ్యాంక్స్ చెప్తున్నాము. గవర్నమెంట్ కూడా తొందరగా గుడ్ న్యూస్ ఇచ్చింది. కానీ ఇంకా చాలా మంది పిల్లలు ఉన్నారు, వాళ్ళ మీద కూడా దృష్టి పెట్టి హెల్త్ విషయంలో చాలా కేర్ తీసుకొని ఇలాగే హెల్త్ విషయంలో కొన్ని పథకాలు పెట్టినా కూడా కొంచెం బాగుంటది. ఇలాంటి ఫ్రీ పథకాల బదులు, ఫ్రీ బస్సులు ఇలాంటి బదులు అప్రాక్సిమేట్
అప్రాక్సిమేట్లీ 2 తెలుగు స్టేట్స్ నుంచి 80,000 క్రోర్స్ వరకు ఫ్రీ బస్ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేస్తున్నారు. అవే ఒక హెల్త్ కమిటీ మీద పెట్టుకొని ఇలాంటి వ్యాధులు ఉన్న వాళ్ళని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళ కుటుంబాలకి సబ్సిడీస్ తరపున కొన్ని ఇస్తే ఆ కుటుంబాలు బాగుపడి రేపు పొద్దున ఆ పిల్లలు కూడా ఉన్నత స్థాయికి ఎదిగి వాళ్ళు ఈ రాష్ట్రాలకు ఉపయోగపడే భవిష్యత్తు తరాలుగా మారతారని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుకుంటున్నా. గవర్నమెంట్ ఇవి ఆలోచించి కొంచెము పథకాలు తీసేసి ఇలాంటి హెల్త్ మీద ఇన్వెస్ట్ చేయాలని చెప్పి మేము కోరుకున్నాం. శ్రీశైలం తరపు నుంచి ఇలాంటి ఇంకా ఎన్నో మేము కూడా గవర్నమెంట్ చాలా సపోర్ట్ ఉంటాము. ఇలాంటివి చేయాలని చెప్పి మేము కూడా ఆశిస్తున్నాం. చెయ్యి కలిపి పునర్విక కుటుంబానికి మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఎంతో మంది యువత ఆ కుటుంబానికి ఆర్థిక భరోసాను ఇవ్వడమే కాదు, ఆర్థికంగా సాయం చేసేందుకు కూడా రాష్ట్ర నలుమూలల నుంచి కూడా చాలా మొత్తంలో ఫండ్ కలెక్ట్ చేసి ఆ కుటుంబానికి అందించేందుకు కర్నూలుకు వచ్చి మరి ఆ కుటుంబానికి డబ్బు అందిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం కర్నూలులో నెలకొంది. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అశోక్తో మురళీకృష్ణ, YK TV కర్నూలు. Please subscribe to YK TV network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.